సన్మూన్ క్రియేషన్స్ ఘటన శ్రీప్రియ గారు దృశ్యం లాంటి సూపర్ హిట్ తర్వాత మనకు అందిస్తున్న సినిమా థియేటర్ ట్రైలర్ని మన నరేష్ గారు ఇవాళ రిలీజ్ అయిపోతున్నారు. అలాగే ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షను ఈ నెల 31న చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్కి శ్రీప్రియ గారు, నిత్యా మేనన్, నరేష్ గారు మొత్తం టోటల్ టీం అంతా రాబోతున్నారు. ఇవాళ ఈ థియేటర్ ట్రైలర్ ఆవిష్కరణ కోసం మీ అందరినీ పిలిచాం. విఆర్ క్రియేషన్స్, సన్మూన్ క్రియేషన్స్ విఆర్ కృష్ణ గారు ఈ సినిమాని కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. డెఫినెట్గా ఒక అప్పట్లో ప్రతిఘటన ఎలా సెన్సేషను, ఇప్పుడు ఈ ఘటన కూడా అలా సెన్సేషన్ అవుతుంది. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఇది ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నాం. ముందుగా పాత్రికేయ మిత్రులకి శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సన్మూన్ క్రియేషన్స్ బ్యానర్ మీద నేను మొట్టమొదటిసారిగా తొలి తెలుగు స్ట్రైట్ చిత్రం శ్రీప్రియ గారితో చేయడం, అది దృశ్యం డైరెక్టర్ గారితో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మలయాళం సినిమా 22 ఫిమేల్ కొట్టాయం రీమేక్ అండి. అక్కడ మంచి హిట్ సాధించింది. ఆ ఉద్దేశంతో మలయాళం రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగులో చేయడం జరిగింది. ముఖ్యంగా నిత్యా మేనను ఇందులో హీరోయిన్, కృష్ణ సత్తార్ ఇంట్రడక్షన్ ఉంది. ఇక్కడ నరేష్ గారు, కోటా శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యుల్లాక్ రామన్ వీళ్ళందరూ ఆర్టిస్టులు. సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చేసి నరేష్ గారికి, పిఆర్ఓ బిఆర్రాజ్ గారికి, పాత్రికేయ మిత్రులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలియజేస్తాం. గత 2-3 ఏళ్లుగా చూస్తే తెలుగు సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. భిన్నమైనటువంటి కథనాలు, ఎంటర్టైన్మెంట్కి కొత్త అర్థం చెప్తోంది తెలుగు సినిమా ఈ రోజున. మొన్న రిలీజ్ అయినటువంటి పెళ్లి చూపులు సినిమా వరకు కూడా ఎంటర్టైన్మెంట్, కొత్త ఫ్లేవర్ కోరుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఆ ఒక్కోకి చెందిన చిత్రం దృశ్యం. తెలుగు సినిమా చరిత్రలో ఎంటర్టైన్మెంట్కి ఒక కొత్త కోణంలో తీసి సూపర్ హిట్ చేయడమే కాకుండా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి చిత్రాల్లో ఒక చిత్రం దృశ్యం. శ్రీప్రియ గారు దర్శకత్వం చేశారు. అందులో కూడా నా కెరియర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్స్ నేను చేయడం జరిగింది. మళ్ళీ శ్రీప్రియ గారు ఒక మంచి టోటల్గా ఒక ఎంటర్టైన్మెంట్లో కొత్త ఫ్లేవర్ ఉన్నటువంటి కథని తీసుకుని సన్మూన్ క్రియేషన్స్ విఆర్ కృష్ణ గారు ప్రొడ్యూసర్గా నాకు మరొక కొత్త అవతారాన్ని ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ఖచ్చితంగా న్యూ జనరేషన్ సినిమా. ఇటు యూత్, ఫ్యామిలీస్, దృశ్యం ఆ టైప్ ఆఫ్ ఒక పెక్యులియర్ ఎంటర్టైన్మెంట్, కొత్త ఫ్లేవర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నటువంటి సినిమా. ప్రధాన పాత్రలో ఆమె నిత్యా మేనన్, వన్ ఆఫ్ అవర్ బెస్ట్ పర్ఫార్మర్స్ ఈ రోజున. ఆమె ఓరియంటేషన్తో క్రిష్ సతార్ కొత్త హీరోని కూడా పరిచయం చేస్తూ కీ రోల్లో నేను ఒక పాత్రను చేస్తున్నాను. ప్రధానంగా ఈ 3 పాత్రల మీదే ఈ సినిమా మొత్తం కూడా నడుస్తుంది. నిత్య, క్రిష్ సతార్ నా మధ్య ఎక్కువ ఈ ఫిల్మ్ బేస్ నడుస్తుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ఏమిటో ఖచ్చితంగా దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకి మరొక కొత్త ఎంటర్టైనర్ శ్రీప్రియ దగ్గర నుంచి, అదేవిధంగా సన్మూన్ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి మీకు అందబోతోంది. నా కెరియర్లో బహుశా నేను 150 చిత్రాలు పూర్తయింది దాదాపుగా. ఇటువంటి రోల్ నేను ఇంతవరకు చేయలేదు. అది నేను చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక కొత్త ఫ్లేవర్ ఉన్నటువంటి
అసలు ఊహించినటువంటి రోల్ నాకు ఇచ్చినందుకు సన్మూన్ క్రియేషన్స్కి, శ్రీప్రియ గారికి, ఇద్దరికి కూడా విఆర్ కృష్ణ గారికి, ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా ఒక కొత్త ప్రాబ్లంని తీసుకుని, సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లంని తీసుకుని ఎంటర్టైన్మెంట్తో లేస్ చేసి మంచి మ్యూజిక్తో మీ ముందుకు వస్తున్నటువంటి సినిమా ఇది. సెప్టెంబర్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, దీన్ని రిలీజ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగు చరిత్రలో మరొక హిట్ సినిమానే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకి గౌరవాన్ని దక్కించేటువంటి ఆల్రౌండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలబడేటువంటి చిత్రం ఘటన అవుతుంది. ఘటన టైటిలే మీకు ఒక చిన్న క్యూరియాసిటీని కలిగిస్తుంది. మంచి మ్యూజిక్, అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ, మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మీ ముందుకు రాబోతున్నాం. కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేయండి. త్వరలో ప్లాటినం డిస్క్ కూడా అందుకోబోతోంది ఈ చిత్రం. దాని అనౌన్స్మెంట్ తర్వాత బిఏ రాజు గారు, విఆర్ కృష్ణ గారు చేస్తారు. సో నటుడుగా నాకు ఈ సినిమా మరొక మైల్ రాయి. నేను రిలీజ్ అవ్వకముందే చెప్తున్నాను, రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రజలు చెప్తారన్న నమ్మకం నాకు. దృశ్యము తీసినప్పుడే దృశ్యం పాత్ర నరేష్ చేస్తే బాగుంటుందని కన్విక్షన్తో ఉన్నటువంటి దర్శకురాలు శ్రీప్రియ గారు. విజయనిర్మల మా అమ్మ మదర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల గారి తర్వాత నాకు నచ్చినటువంటి మహిళా దర్శకురాల్లో శ్రీప్రియ గారు. ఆమె సీనియారిటీతో పాటు యంగ్ జనరేషన్ ఆకట్టుకుని ఇటు ఫ్యామిలీస్ని థియేటర్ రాగలిగినటువంటి ఒక కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. దృశ్యం పాత్ర 100% నరేష్ చేయాలి అని పట్టుబట్టినటువంటి వ్యక్తి శ్రీప్రియ గారు. ఖచ్చితంగా ఆ సినిమాకి ఆ పాత్ర దాని కోవలకి అది హైలైట్ అయింది. అదేవిధంగా ఈ చిత్రము నరేష్ చేస్తేనే ఈ పాత్ర కొత్త కోణం కనబడుతుంది అని ఆమె కన్విక్షన్తో ఆమె నన్ను అడగడం జరిగింది. ఎంతో సంతోషం ఇస్తుంది. చాలా బోల్డ్ రోల్ అది. చందమామ కథలో ఇటువంటి డిఫరెంట్ బోల్డ్ రోల్ చేశాను, కానీ ఇటువంటి పాత్ర నేను చేయలేదు. నాకు ఇది ఒక కొత్త దోహం చూపిస్తుందనే నమ్మకం నాకుంది. ఆ సస్పెన్స్ ఏంటో మీకు ఖచ్చితంగా ప్రెస్ షోలో మీకు పెడుతుంది. సో ఆ రకంగా ఒక మంచి చిత్రానికి ఈ రోజున ప్రజల్లోకి ఘటన ట్రైలర్ లాంచ్ అవబోతోంది. ఈ రోజున ఘటన ట్రైలర్ని ఈ రోజున మేము లాంచ్ చేయబోతున్నాము. సో ఆ ఘటన ట్రైలర్ ఖచ్చితంగా మీ అందరిని ఆకట్టుకుంటుందని, ప్రజల్లోకి వెళుతుందని, ఈ రోజున సోషల్ మీడియా, థియేట్రికల్ ట్రైలర్ అన్నింటిలో కూడా ఈ ట్రైలర్ వెళ్ళిపోతుంది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.